హాయ్ సార్. బిగ్ బాస్ చూస్తారా? చూస్తానండి. బాగుంటుంది. టాస్క్స్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయండి. ఓకే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరమ్మా? పల్లవి ప్రశాంత్ అండి. ఎందుకమ్మా? పల్లవి ప్రశాంత్ ఫస్ట్ నుంచి గేమ్ ని చాలా ఫోకస్ గా ఆడుతున్నాడు. అతను ఏదైనా 100% ఇస్తున్నాడు కాబట్టి మేము ఫస్ట్ నుంచి పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్. పల్లవి ప్రశాంత్ కాకుండా ఇంకెవరు ఇష్టం? ఇంకా అంటే అమర్దీప్ ఇష్టం అండి. అమర్దీప్ ఎందుకమ్మా? అమర్దీప్ ఫస్ట్ బయట నుంచి తెలుసు కాబట్టి అమర్దీప్ అంటే మాకు. అమర్దీప్ ఇంకి టకాఫర్ కొడుకుంటారు ఒకరినొకరు, దాని మీద మీ అభిప్రాయం? యా అది ఇద్దరిది తప్పు ఉంది, అమర్దీప్ కూడా రాంగ్ ఉందని మేము చెప్తున్నాం. ఓకే. ప్రియాంక గేమ్ ఎలా అనిపిస్తుందమ్మా? ప్రియాంక గేమ్ ఈవెన్ లేడీ అయినప్పటికీ తను చాలా బాగా ఆడుతుంది. సో ప్రియాంకని కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అర్జున్ గారు మధ్యలో వచ్చారు కదా, ఆయన గేమ్ ఎలా అనిపిస్తుంది? అర్జున్ వచ్చినప్పటి నుంచి మంచిగా ఆడుతున్నాడు. వచ్చాడు 5 వీక్స్ లేట్ కానీ అప్పటి నుంచి మంచిగా ఆడుతున్నాడు. సో విన్నర్ ఎవరైనా ఒక్కళ్ళే అవుతారు కాబట్టి సపోర్ట్ ఒక్కరికి ఇస్తుంది. ప్రిన్స్ ఎవరి గేమ్ ఎలా అనిపిస్తుంది? ఓకే, ప్రిన్స్ ఫస్ట్లో మంచిగా ఆడాడు, తర్వాత కొంచెం స్లో అయినట్టు అనిపించింది. ఓకే, ఎప్పుడు అందరికీ అన్నీ కలిసి రావు కాబట్టి ఎవరు స్లో అయిపోయారు. ఈ వీక్ ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటారు మీ అంచనా ప్రకారం? ఇట్ విల్ బి ఎవర్ ఆర్ అర్జున్. ఎవరెవరు అర్జున్? విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నర్ ప్రశాంత్, రన్నర్ అమర్దీప్. హాయ్ అన్న. చాలా బాగా చూస్తాను. బాగుందన్న. పల్లవి ప్రశాంత్. ఎందుకన్నా? అంటే ఆయన ఒక రైతు బిడ్డ అని చెప్పేసి సింపతి కొట్టింది కాబట్టి నాకు నచ్చింది. అంటే ఆయన రైతు బిడ్డ కాదా అనే తర్వాత చూసుకుంటే ఆయన జనాలలో చాలా బాగా సింపతి కొట్టిండు. అందుకు నాకు పల్లవి ప్రశాంత్ అంటే కొద్దిగా ఇష్టం. విన్నర్ అయ్యే ఆప్షన్ ఉందా? ఆయన విన్నింగ్ ఆయనే కదా, కన్ఫర్మ్. ఇంకా ఆయన తర్వాత ఎవరు ఇష్టం అంటే శివాజీ అన్న. వై శివాజీ అన్న అంటే బాగుంటుంది, ఆయన ఆట బాగుంటుంది, మైండెడ్ గేమ్ కాబట్టి శివాజీ అన్న చాలా బాగా ఆడుతున్నాడు. వద్దన్న, ఇక అమర్దీప్ గురించి వద్దన్న. వద్దన్న. ఇక వాళ్ళంటే వాళ్ళు ఏం మాట్లాడుకురో ఏం చేసుకున్నారో కానీ ఇక అమర్దీప్ ఆట అయితే కరెక్ట్ కాదన్న. మరి చిన్నపిల్లగాని లెక్క ఇంకో 2 రోజులు అయితే ఆ ఎర్రగడ్డలో ఒక బెడ్ ఇస్తారన్న. ఏది మన అమర్దీప్కి అంత పిచ్చి పిచ్చి అదే లైఫ్, నాకు అదే జీవితం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు. దాంతో లైఫ్ ఆయనదేమన్నా. రన్నర్ కూడా దగ్గర రాడన్న, ఉండడు. టాప్ 5 లో ఉంటాడు అంతేగాని టాప్ 3 ఉండడు. అది చాలా కష్టం అది. ఇప్పుడు ఏమో బయటకు వస్తుంది అన్న ఈరోజు. ఈరోజు వచ్చేస్తుంది, మిడ్ వీక్ అవుతుంది. ఈ రోజు బయటకు వస్తుంది. అర్జున్ బాగా ఆడుతుండన్న. టాప్ 3 లో అంటే ఉంటాడు. టాప్ 3 లో యావర్ ఉంటాడు. టాప్ 4 మన అర్జున్ వస్తాడు. టాప్ 2 వచ్చేసేమో మన శివాజీ. ఫస్ట్ పల్లవి ప్రశాంత్. ఎవరు బాగుంది, అందుకే కదా వీళ్ళని స్పై అంటారు. డల్ అయింది కానీ ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటాడు అన్న, పక్క. నాగార్జున గారు శివాజీ గారిని ఆడోళ్ళని అట్లా అనొద్దు అని చెప్పేసి ఒక మాట మనకి కించపరిచారు. అవును, దాని మీద అభిప్రాయం? అలా తప్పేం లేదన్న. ఇప్పుడు మీ ఇంట్లో అయితే మీరు అన్నారా, మా ఇంట్లో అయితే నేను అన్నాను అనుకుంటాం. దాంట్లో మరి తప్పేది ఆయన అయితే అన్నారా వాళ్ళ ఇంట్లో? ఎవరంటారు దానికి నువ్వు ఆడోళ్ళని అంటావా? ఆడోళ్ళ సమాజం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అనుకుంటారు, పోతారు, తిట్టుకుంటారు, వస్తూనే ఉంటారు. కాకపోతే అందరికీ పోయడం అనేది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు కామెంట్లో చూసినారు కదా అన్న, నాగార్జున అయితే తప్పని మరి. సరే, నాగార్జున గారు అన్నారు తీసుకుందాం మనం ఒక ఫీమేల్ లేడీతో కూడా చెప్పించాడు. అప్పుడు నీకు ఎలా అనిపించింది? అంటే బేసిక్గా నాగార్జున భయపడి శివాజీ తప్పన్నది ఏమో కానీ కరెక్ట్గా ఆలోచిస్తే శివాజీదే కరెక్ట్. కరెక్ట్. శివాజీకి పల్లవి ప్రశాంత్ ఊడిగం చేస్తున్నాడా, నువ్వన్నీ ఎందుకు పట్టుకెళ్ళిస్తున్నావు ఆయన కానీ కూడా అన్నాడు. ఊడిజం కాదన్న, అది అభిమానం. ఇప్పుడు నీ మీద నేను కొంచెం నమ్మిన అనుకో, నీ మీద ఉన్న ఇష్టంతో ఇంకా వాటర్ తెపో తమ్ముడు అంటే నేను తెచ్చిస్తా. దానికి ఊడిజం అని అనుకుంటే ఎట్లా? మరి అన్నాడు కదా, ఏంది నువ్వు అంత సర్వీస్ చేస్తున్నావు అన్నట్టు. సర్వీస్ అంటే అది ఇప్పుడు ఏదో ఒక గొడవ అయితే పెట్టాలి కదా బిగ్ బాస్లో. మరి అందుకే వాళ్ళకి పెడుతున్నారు. అంటే మళ్ళీ వీళ్ళ చెప్తే మళ్ళీ చెప్పిన పని వినొద్దు కాబట్టి వినడు అనుకో, మళ్ళీ లాస్ట్గా అలవాటు చెప్తే వినకుంటేనే కదా అన్న గొడవ స్టార్ట్ అయ్యేది, వీళ్ళిద్దరి మధ్యలో దూరం అయ్యేది. మరి అదే లాజిక్ అంటే. శోభ ఉంటే బాగుంది అనిపించింది అన్న. ఎందుకన్నా? అంటే కొద్దిగా అలాంటి వాళ్ళు నెగిటివ్ పర్సన్స్ కూడా ఉండాలి. గ్లామర్ లేదు, ఏం లేదు, అంటే ఉండాలి అంతే. ఇక ఒర్లేటోళ్ళు ఉంటేనే కొంచెం మజా ఉంటుంది. ఒర్లేటోళ్ళు కూడా మొత్తం ఉంటే సపసప్పగా ఏమవుతుంది అన్న. అందుకు ఎంజాయ్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. అమర్దీప్, ప్రియాంక కలిసి గేమ్ ఆడతారు. ఓకేనా? సీరియల్ బ్యాచ్ అన్న. సీరియల్ బ్యాచ్ కలిసి ఆడతారు.
సో ఆమె వెళ్ళిపోవడం వల్ల ఇంకేమన్నా తగ్గిందా కొంచెం? ఎవరికి? అమర్దీప్ ఏం తగ్గదు, ఇంకా పిచ్చి ఎక్కువైంది. వాళ్ళు పోతే వాళ్ళు కంట్రోల్ చేస్తారు, మరి వాళ్ళు లేకపోతే ఇక్కడ పిచ్చి ఎక్కువైపోతుంది. ఏం చేయాలో కూడా అర్థం కాదు. లాస్ట్ టైం కలిసాడు కదా, దాని గురించి మీ అభిప్రాయం? కడవడం అంటే ఇక అది ఒక ఏంటంటే జలసిగా, అది తట్టుకోలేకపోయి మనోడు వచ్చిన సింపతి వల్ల మనోడుకున్న ఏది జనాలలో ఉన్న ఫాలోయింగ్ ఇదంతా చూసి తట్టుకోలేక జెల్సీ కూడా కొంతమంది ఫీల్ అవుతారు. సో తన జెల్సీ మొత్తం అక్కడనే తెలిసిపోయింది. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నీ స్టైల్లో నువ్వు వచ్చినావు ఇండస్ట్రీకి, తన స్టైల్లో తను వచ్చిండు. ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు నువ్వు కూడా ఒక కామన్ పర్సనే కదా, ఒక కామన్ పర్సన్ నువ్వు చూసి తట్టుకోకపోతే ఇక నువ్వు ఎందుకు మరి ఉన్నది? ఇక రేపు వచ్చేటోనికి నువ్వు సపోర్ట్ ఇస్తావు గ్యారంటీ కూడా లేదు, నీ ఎంకరేజ్ ఉంటుందని కూడా నమ్మకం లేదు. అంత జెల్సీగా ఫీల్ కావద్దు, ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. అది చాలా తప్పు అట్లా కొరకడం. చూసినా ఎవరి గురించి? ఆ మాట మాత్రం నేను వినలేదన్న. భూమి బిడ్డ అంటే ఇప్పుడు నాగార్జున గారు చెప్పింది కదన్న, ఒక కామన్ పర్సన్ ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయినాడు, వచ్చినప్పుడు ఒక కామన్ పర్సన్ ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయినాడు అని చెప్పింది కదన్న. సో రాకముందుకు ఇతని గురించి అట్లా అట్లా అని చెప్పేసుకుంటారు. టాప్ 3లో నాగార్జున ఉంటాడు అన్న. ఇంకెవరు ఉంటారు? పల్లె ప్రశాంత్ సెకండ్ ఉంటాడు. థర్డ్ వచ్చేసి మాత్రం అమర్దీప్ ఉంటాడు. శివాజీ గారు ఇప్పుడు అంత ముందు కన్నా ఇప్పుడు ఉండడు, ఇక అయిపోయింది. ఇప్పుడు పంపిస్తారు. కప్పు నాగార్జునకి పల్లెప్రశాంత్ ఇస్తాడా, పల్లెప్రశాంత్కి నాగార్జున ఇస్తాడా? వీళ్ళిద్దరికి వచ్చేసి బిగ్ బాస్ ఇస్తాడన్న. ఓకే, ఇద్దరికి వచ్చి బిగ్ బాస్ ఇస్తాడా? యా, వీళ్ళు జస్ట్ నిలబడతారు అంతే. ఓకే, థాంక్స్. హాయ్ బ్రో, బిగ్ బాస్ చూస్తున్నా? జోగిపేట అనిల్ చూస్తున్నా అన్న, మస్తుంది. బిగ్ బాస్ నిన్న మొన్న ప్రోమోలో చూసుకున్నా, కానీ అందరికంటే తక్కువ పల్లవి ప్రశాంత్ది ఇచ్చిర్రు. అందరి ఒక 30 minutes అట్లా ఇచ్చిర్రు, ఒక 20 minutes అట్లా ఇచ్చిర్రు. అలాంటిది పల్లవి ప్రశాంత్ ప్రతి దాంట్లో అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే నాగార్జున సార్ కూడా కంటెస్టెంట్ అయిపోయిండేమో, ఆయనను ఎలిమినేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కాలు కాలుస్తలేదు, ఆయన కనీసం సారీ చెప్పలేడు మొన్న. ఇప్పుడేమో డిజైనింగ్లో మాత్రము అందరికంటే తక్కువ, అమర్దీప్ కంటే తక్కువ ఉంది, యావర్ కంటే తక్కువ ఉంది. ఒక 10 నిమిషాలేమో ఉంది ఆయన బయోగ్రఫీ, ఆయన హిస్టరీ. వచ్చిన 3 నెలలు ఎలా అనిపించింది అన్న చూసినప్పుడు? గల్లు గల్లుమని అసలు అది వెయ్యాలి, ఇంటర్నేషనల్ మీడియాలో వెయ్యాలంటే ఒక దమ్ము గట్స్ ఉండాలి. ఆ సాంగ్ ఒక్కడికి వెయ్యాలంటే, ఇది నేషనల్ మీడియా కాబట్టి. అసలు నిజంగానే ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి ఆ పాట సెలెక్ట్ చేసి మనోనికి ఇచ్చిర్రు అని అంటే నిజంగా రైతు బిడ్డ పేరు నిలబెడతాడు భయ్య, నిలబెడతాడు. అసలు అందరు కూడా ఇచ్చిన 50 lakhs కూడా డొనేట్ చేస్తాడు పక్క. ఇప్పుడు కాలు కూడా కలుస్తలేదు, తాటా తీస్తాం ఒక్కొక్కడికి, కాలు కలవకపోతే అసలు నిజం భయ్య కాలు కలుస్తలేదు. నాగార్జున సార్ రిక్వెస్ట్ కైండ్లీ, లేదంటే నెక్స్ట్ బిగ్ బాస్ ఎవడు దేకడు చూడడు, లేదంటే నువ్వు హోస్ట్గా మాత్రం నెక్స్ట్ వీక్ మాత్రం రాకు, దండం పెడుతున్నాను. నెక్స్ట్ ఇయర్ ఓటీటీ కానీ ఏ దాంట్లో కానీ హోస్ట్ మాత్రం మాకు వద్దు, అవసరం లే. ప్రిన్స్ యావర్ గారిది ఎలా అనిపించింది అన్న? అది ప్రిన్స్ యావర్ ఓకే, మంచిగా ఉంది. ఎందుకంటే ఆయన మంచి జెన్యున్ పర్సన్, ఆయన నేను హెల్ప్ చేస్తా నాకు తగినంత అన్నాడు. ఓకే, సూపర్ పర్సన్. టాప్ 3లో ఎవరెవరు ఉంటారు? టాప్ 3లో ఫస్ట్ పల్లవి ప్రశాంత్ ఉంటాడు, శివాజీ బ్రో ఉంటాడు, తర్వాత ఉంటారు అందరు. ప్రియాంకది ఎలా అనిపిస్తుంది? ప్రియాంక ఏమైనా టాప్ 3కి వస్తుంటావా? ప్రియాంక టాప్ 4 టాప్ 5 అమ్మాయి ఉంటే బాగుంటుంది కదా అని. అర్జున్ గారు పరిస్థితి? అర్జున్ ఓకే బ్రో, ఆయన కమ్యూనికేషన్ ఎక్కువ ఉండదు. అవునా? సో టాప్ 3లో ఎవరెవరు ఉంటారు? పల్లవి ప్రశాంత్ ఫస్ట్ ఉంటాడు భయ్య, ఆయన ఎవరు క్రాస్ చేయడు, కాళ్ళు కలవకపోయినా ఎవరు సపోర్ట్ లేకపోయినా, మీ వీడియోలు ప్రోమోలు దేంట్లో వేయకపోయినా, డిజైనర్ వేసి ఉంచకపోయినా కానీ ఇక్కడ ఆయన గాయాలైన ఆ గేమ్లో పరంగా అన్ని గేమ్ల పరంగా చూసుకున్నా కూడా హైయెస్ట్ గేమ్ చేంజర్ పల్లవి ప్రశాంత్, తర్వాత యావరు, తర్వాత శివాజీ బ్రో. వీళ్ళని ఎవరు క్రాస్ చేయరు. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు బయటకు వెళ్ళిపోతారు? మిడ్ వీక్ ఎలిమినేషన్ అవసరం లేదు అది ఇప్పుడు, ఎందుకంటే ఉంటే ఈరోజే ఉంటుండే కాబట్టి ఇప్పుడు సాటర్డే ఉంటే ఎలిమినేషన్ అర్జున్ అన్న అమర్ అన్న అవుతాడు. ఎందుకంటే అమర్ అన్ని ప్రోమోలో ఇచ్చినంత మాత్రాన కంటెంట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఆ కంటెంట్ ఫౌల్, ఆయన బయోగ్రఫీ చూసుకుంటే అదే 3 months చూసుకుంటే ఫౌల్స్ గేమ్స్ ఎక్కువ ఉన్నాయి, స్ప్రైట్స్ అవి దొంగ చోరీ చేస్తాడు అవన్నీ. ఓకే, ఫుల్ పీస్ ఉంది హౌస్లో, చాలా బాగుందా? సూపర్ ఉంది.